నమస్తే అండి. ఇది 16 ఎకరాల కాంపౌండ్ బ్లాక్లోని ఒక అరెకరం. ఇది సేంద్రియ పద్ధతిలోనే 16 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. న్యాచురల్ ఫార్మింగ్. చాలాసార్లు మీకు వీడియోస్ పెట్టాను. మొత్తం 16 ఎకరాలు కూడా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తాం అన్నమాట. ఇది చాలా మంది విజిటర్స్ వచ్చి విజిట్ చేసే విజిట్ పాయింట్. చాలా దేశాల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఎట్లా చేస్తున్నాం అనేది చూస్తూ ఉన్నారు చాలామంది. దీనిలోనే 16 ఎకరాల్లోనే ఒక అరెకరం మాత్రం ఇట్లా ఖాళీగా వదిలేసి ఏటీఎం ఎప్పుడు కూరగాయలు ఉండేటట్టు దీనిలో కూడా మనం ఆదాయాన్ని తీసే విధంగా ఈ కూరగాయలు కూడా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు కూడా సేంద్రియ పద్ధతిలోనే, అంటే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అలాంటివి ఏమి అసలు దీనికి అప్లై చేయం. ఓన్లీ జీవామృతం, కొన్ని కషాయాలు వాటితోనే మనం కూరగాయలు పండిస్తాం న్యాచురల్గా. ఇలా ట్రెంచెస్ చేస్తున్నాము. ఈ ట్రెంచెస్లో మొక్కలు పెట్టేస్తాం అన్నమాట. రైతుకు అదనపు ఆదాయం అన్నమాట ఇది. ఈసారి వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కూడా తక్కువగా రావడం వల్ల మరి రైతులకి నీటి ఎద్దడి, చాలా చోట్ల కూడా పొలాలన్నీ బీడు భూములుగానే వదిలేశారు. ఏదో అక్కడక్కడ నీటి సదుపాయం కలిగిన చోట్ల మాత్రం కొన్ని చోట్ల ఏదో కొంత నాట్లు వేశారు. మేము కూడా మొత్తం 16 ఎకరాలు నాట్లు వేసాం. ఒక అరెకరం మాత్రం ఇట్లా ఖాళీగా వదిలేసి, నీటి తళ్ళు తక్కువగా ఉంటాయి కాబట్టి మనం దీని మీద అసలు ఎట్లా ఉంటుందని ప్రయోగం చేస్తున్నాం. ఇది కూడా సక్సెస్ కావాలని చెప్పి, అంటే ఎక్కువ శాతం మనం ప్రజలకి న్యాచురల్గా పండే కాయగూరలు తినడానికి అది ఎలా ఉంటాయి అనేది మనం ప్రయోగాత్మకంగా చాలా 6 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఇట్లా చేస్తూ ఉన్నాం. అదే మొన్నటి వరకు అయితే ఏదో 20 సెంట్లు, 10 సెంట్లు, 5 సెంట్లు అట్లా మాత్రమే ఆకుకూరలు, కాయగూరలు పెట్టేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం ఏకంగా అరెకరం వదిలేసి చేస్తున్నాం. మరి ఎట్లా ఉంటుందో ఈరోజు మాత్రం ట్రెంచెస్ తవ్విస్తున్నాము. తర్వాత అప్డేట్ తర్వాత ఇస్తా.